యథా రాజా తథా ప్రజ అనే చందమామ కథ చెప్పుకుందాం. పూర్వం విజయపురిని పాలించిన విక్రమసింహుడు పరిపాలించడంలో సమర్థుడు. ఆయన వద్ద తెలివిగల మంత్రులుండేవాళ్ళు. ఆయన రాజ్యం సుఖశాంతులలో ఓలలాడేది. ఒకసారి రాజు తన రాజ్యంలో పర్యటన చేస్తుండగా ఒక మారుమూల గ్రామంలో అతి ప్రాచీనమైన సోమనాథ దేవాలయం కనిపించింది. అనేక శతాబ్దాల క్రితం ఉచ్చ దశలో ఉండిన ఆ దేవాలయం ఇప్పుడు శిథిలమై ఉన్నది. ఆ దేవాలయాన్ని ఆ స్థితిలో చూసేసరికి రాజుకు ఎక్కడలేని విచారం కలిగింది. ఆ ఆలయాన్ని ఏ విధంగానైనా పునరుద్ధరించి పూర్వపు ఖ్యాతిని తీసుకురావాలని రాజు నిర్ణయించాడు. ఈ విషయమై ఆయన మంత్రులతో ఆలోచిస్తే దానికి చాలా ఖర్చు అవుతుందని వాళ్ళు అన్నారు. ఆలయాన్ని పునరుద్ధరించడమే కాక దాని కింద మాన్యం ఏర్పాటు చేయాలి. ఆ గ్రామాన్ని అభివృద్ధి చెయ్యాలి. యాత్రికుల సౌకర్యం కొరకు అనేక సదుపాయాలు చేయాలి. ఆలయానికి ఖ్యాతి వచ్చేదాకా దాన్ని రాజధనంతోనే పోషించాలి. ప్రస్తుతం మన కోశంలో అంత ధనం లేదు. మహారాజా, కొన్నాళ్ళు వాయిదా వేద్దాం అన్నారు మంత్రులు. అనుకున్నప్పుడు చెయ్యకపోతే ఆ ఆలయాన్ని పునరుద్ధరించడం ఎన్నటికీ జరగదు. ఈ ఖర్చు కోసం కొత్త పన్నులు ఒకటి వేద్దాం. దాన్ని ధనికుల మీద వర్తకుల మీద మాత్రమే వేస్తే వాళ్ళు ఇచ్చుకునే స్థితిలో ఉంటారు. సామాన్య ప్రజలను మనం బాధించనవసరం లేదు అన్నాడు రాజు. మంత్రులు ఈ ఆలోచన బాగున్నదని మర్నాడే కొత్త పన్ను గురించి చాటింపు వేయించారు. ఏదైనా కొత్త శాసనం ప్రకటించినప్పుడు రాజు మారువేషంలో నగరమంతా తిరిగి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేవాడు. ఆ ప్రకారం ఆయన చాటింపు జరిగిన మర్నాడు మారువేషంలో వీధుల వెంట తిరగసాగాడు. మధ్యాహ్నం వేళ ఒక దుకాణం ముందు నిలబడి ఒక యువకుడు దుకాణందారుతో ఘర్షణ పడుతూ ఉండడం రాజుకు కనిపించింది. ఆ యువకుడి మాటలను బట్టి అతను ఒక ధనికుడి వద్ద పని చేస్తున్నాడని, కొత్త పన్ను వచ్చి పడిన కారణం చేత ఆ ధనికుడు యువకుడి జీతం తగ్గించాడని, ఆ యువకుడు అసలే రాబడి తగ్గి బాధపడుతుంటే అతను ఇంటికి కొనవలసిన సరుకుల ధరలను వర్తకులు పెంచారని రాజుకు అర్థమైంది. రాజు చూస్తుండగానే ఆ యువకుడు తనకు కావలసిన సరుకులు సగం సగం మాత్రమే కొని వెళ్ళిపోయాడు. రాజు అనుకున్నది తారుమారు అయింది. తాను ధనికుల మీదనే పన్ను వేశానని ఆయన అనుకున్నాడు. కానీ పన్నుల భారాన్ని ధనికులు మోయక సామాన్య ప్రజల మీదకే తోసేశారు. రాజు తన ఇంటికి తిరిగి వెళ్ళి మంత్రులతో కొత్త పన్ను వేయడం లేదని, మళ్ళీ చాటింపు వెయ్యండి, ధరలు పెంచిన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రకటించండి అన్నాడు. ఆయన తన మంత్రులకు తాను చూసిన విషయం చెప్పాడు. అలా అయితే ఆలయం పునరుద్ధరించే ప్రయత్నం మానుకున్నట్టేనా అని మంత్రులు రాజును అడిగారు. లేదు లేదు, ఆలయం పని ఎప్పటికీ మానను. అందుకు అయ్యే ఖర్చు నేనే భరిస్తాను. ఎలాగంటారా? రాజభవనంలో నిత్యము అంతులేని వృధా ఖర్చు జరుగుతున్నది. వేట కింద వినోదాల కింద అంతులేని ధనం ఖర్చు అయిపోతుంది. రాజకుటుంబం సామాన్య ప్రజల్లాగా జీవించినట్టయితే దేవాలయాన్ని బాగు చేయడం సాధ్యమవుతుంది. ఆలయం పని పూర్తయ్యేదాకానైనా ఈ దీక్ష కొనసాగిస్తాను అన్నాడు రాజు. ప్రజలు ఈ మాట విని నిర్ఘాంతపోయి, మహారాజా, మేము కూడా విందులు వినోదాలు మాని మా ఖర్చు తగ్గించి దేవాలయానికి తోడ్పడతామన్నారు. ఈ మాట విని రాజు సంతోషించాడు. మంత్రులు తామై తాము తమ జీతాలలో హెచ్చుభాగం దేవాలయం నిధి కింద ఇచ్చేశారు. రాజోద్యోగులందరూ ఇలాగే చేశారు. ఈ వార్త నగరమంతా పొక్కిపోయింది. ప్రజలు నగరపు వీధులన్నిటిలోనూ హుండీలు ఏర్పాటు చేశారు. అందులో డబ్బు పడసాగింది. ఇదంతా చూసి వర్తకులకు ధనికులకు ఎంతో సిగ్గయింది. వాళ్ళు తమలో తాము పోటీపడి దేవాలయానికి పెద్ద పెద్ద మొత్తాలు విరాళాలు ఇచ్చారు. ఈ విధంగా అంతులేని ధనం పోగైంది. సోమనాథ దేవాలయం పూర్వం కన్నా గొప్పగా తయారైంది. దేవస్థానానికి అవసరమైన హంగులన్నీ ఏర్పడ్డాయి. త్వరలోనే అది ప్రసిద్ధమైన యాత్రాస్థలంగా మారిపోయింది. కథ సమాప్తం. పురాణ శ్రవణం అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో ఒక దొంగ ఉండేవాడు. అతను చనిపోతూ తన 4 కొడుకులను పిలిచి, మీరు దేవాలయాల వైపుకు పోకండి, పురాణాలు మొదలైనవి వినకండి అని సలహా ఇచ్చాడు.
ఒకరోజు వాళ్ళు రాజుగారి కోటలో దొంగతనం చెయ్యడానికి బయలుదేరుతూ దారిలో ఎక్కడన్నా పురాణ పట్టణం వినబడుతుందేమోనని చెవులలో దూది పెట్టుకున్నారు. వాళ్ళు కోటకేసి పోతుండగా ఒకడి చెవిలో దూది జారిపడిపోయింది. అదే సమయంలో సమీపంలో ఉన్న దేవాలయంలో పురాణం చెప్పే ఆయన ఇలా అంటున్నాడు: దేవతలు కానీ దయ్యాలు కానీ ఈ మన లోకంలోకి వచ్చినప్పుడు వాళ్ళ పాదాలు భూమి మీద ఆనవు, వాళ్ళ నీడలు భూమి మీద పడవు. ఈ మాటలు విన్న దొంగ పిడుగుపడ్డట్టు వణికిపోయి చెవులలో మళ్ళీ దూది కుక్కుని ముందుకు పోసాగాడు. తరువాత వాళ్ళు ఉపాయంగా కోటలో ప్రవేశించి రాజుగారి ఖజానాలో నగలు నాణాలు దొంగతనం చేసి ఇల్లు చేరుకుని తెచ్చిన సొమ్ము ఇంటి పెరట్లో పాతిపెట్టారు. మర్నాడు ఉదయం రాజుగారికి దొంగతనం సంగతి తెలిసింది. దొంగల ఆచూకీ తీసే పని మంత్రిపైన పడింది. ఆయన విచారించగా ఊరి బయట కొబ్బరి తోట మధ్య ఉన్న గుడిసెలో 4 అన్నదమ్ములున్నారని, వాళ్ళ వృత్తి దొంగతనాలు చేయడమేనని తెలియవచ్చింది. పోయిన నగలు నాణాలు తిరిగి సంపాదించడానికి మంత్రి ఒక ఎత్తు వేశాడు. ఆయన భయంకరమైన కాళీమాత వేషం వేసుకుని కత్తి చేత పట్టుకొని అర్ధరాత్రి వేళ కొబ్బరి తోటలోని గుడిసె వద్దకు వెళ్ళి భీకరంగా గర్జించాడు. ఆ గర్జన విని 4 అన్నదమ్ములు దీపం తీసుకుని బయటికి వచ్చి మహాకాళి ఆకారాన్ని చూసి బెదిరిపోయి, అమ్మా, తల్లి, నువ్వెవరు, నీకేం కావాలి అని అడిగారు. మంత్రి వాళ్ళతో, నేను కాళీమాతనురా, రాజుగారి కోటలో దొంగిలించిన సొత్తంతా ఇక్కడ పెట్టండి, లేకపోతే మిమ్మల్ని నరికేసి మీ రక్తం తాగుతాను అన్నాడు. దొంగలలో 3 మాత్రం ఈ మాటలు విని గడగడ వణికిపోయారు. వాళ్లకు ఏమనాలో తెలియలేదు. కానీ 4వ వాడు ఒక దుడ్డు కర్ర తెచ్చి, ఎవడివిరా నువ్వు, కాళీమాతవా, వెళ్ళిపోతావా, దుడ్డు కర్రతో తల పగలగొట్టమన్నావా అని అరిచాడు. వెంటనే మంత్రి కాలి సత్తువ కొద్దీ పారిపోయాడు. తరువాత మిగిలిన వాళ్ళు 3 వాడితో, ఆ వచ్చినది మనిషేనని మీకెట్లా తెలిసిందిరా అన్నాడు. మనం దొంగతనానికి పోయేటప్పుడు అనుకోకుండా పురాణం విన్నాను. దేవతలు దయ్యాలు భూమి మీదకొస్తే వాళ్ళ పాదాలు భూమిని అంటవట, వాళ్ళ నీడ భూమి మీద పడదట. ఈ వచ్చినవాడు మనిషి, వాడి కాళ్ళు భూమి మీదే ఉన్నాయి. మన దీపం వెలుగులో వాడి నీడ భూమి మీద పడింది. అది చూసి వాడు మనిషేనని తెలుసుకున్నాను అన్నాడు 4వ వాడు. ఒరే, నువ్వు కొంచెంగా పురాణం వింటేనే ఇంత లాభం కలిగింది కదా, మనం రోజు పురాణం వింటే ఇంకా ఎంత లాభం కలుగుతుందో అనుకొని ఆ అన్నదమ్ములు రోజు పురాణం వినడం ప్రారంభించి దొంగతనాలు మానేసి మంచి వాళ్ళని పేరు తెచ్చుకున్నారు. కథ సమాప్తం. శుభం.